ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే, లైక్ దిస్ మనం బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసే టైంలో ఏదన్నా మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు దాన్ని మనం యూపీఐ ద్వారా యాక్టివేట్ చేసే ముందు ఆటోమేటిక్గా మనకు కంపల్సరీ ఎస్ఎంఎస్ అయితే సెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను కంటిన్యూ ఆప్షన్ క్లిక్ అనేది చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నుంచి అనేబుల్ టు ప్రొసీడ్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఫెయిల్ టు ఇంటిమేట్ ఎస్ఎంఎస్ ప్లీజ్ ట్రై అగైన్ అని వచ్చేస్తుంది అనమాట. ఇలా మీకు ప్రాబ్లం వస్తే మాత్రం మీరు చిటికెలో సాల్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ గురించి నాకు చాలా మంది చాలా రకాలుగా అడగడం అయితే జరిగిందనమాట. లైక్ దిస్, అది ఫోన్పేలో కావచ్చు, గూగుల్ పేలో కావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ సొల్యూషన్ అయితే ఉందన్నమాట. దీని గురించి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత లైక్ దిస్, మీరు ఇక్కడ ఏమని సెర్చ్ చేస్తారంటే నేను సెర్చ్ చేసినట్టుగా మీరు సెక్యూరిటీ అని సెర్చ్ అనేది చేయండి. లైక్ దిస్, ఈ విధంగా మీరు సెక్యూరిటీ అని సెర్చ్ చేసినట్లయితే ఈ సెక్యూరిటీ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు విత్డ్రాల్ ఆఫ్ కన్సెంట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీనివల్లే మనకు ఈ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. సింపుల్గా దీన్ని అనేబుల్ చేసి ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ అనేది చేయండి. ఆఫ్టర్ చూసుకోవచ్చు, ఇప్పుడు లైక్ దిస్ నా యొక్క ఫోన్పే అప్లికేషన్ నేను ఓపెన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, చాలా ఈజీగా క్రియేట్ అయిపోతుంది అనమాట. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇంతకుముందు మనకు కంటిన్యూ వచ్చిందా రాలేదు కదా, కానీ ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు కంటిన్యూ అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, నా యొక్క బ్యాంక్ అకౌంట్తో ఆటోమేటిక్గా నా ఫోన్ నెంబర్కి ఒక ఎస్ఎంఎస్ వెళ్ళి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఇలాంటి ఎస్ఎంఎస్ ఎర్రర్ మెసేజ్ వస్తే మాత్రం ఈ చిన్న సెట్టింగ్ని మీరు ఆన్ చేసుకోండి. మీ యొక్క మొబైల్లో మీ యొక్క మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు చిటికెలో సాల్వ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నా యొక్క యూనియన్ బ్యాంక్ది ఆటోమేటిక్గా నాకు సక్సెస్ఫుల్ అయితే వెరిఫై కావడం జరిగింది అనమాట. వన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అని మరి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన బ్యాలెన్స్ కావచ్చు, ఏదైనా సరే. లైక్ దిస్, మీకు లైవ్లో నేను అంత ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు సంబంధించిన బ్యాలెన్స్ కూడా ఇక్కడ నాకు షో కావడం అయితే జరిగింది అనమాట. ఈ విధంగా మీ యొక్క మొబైల్లో ఇలాంటి ఎర్రర్ మెసేజ్ వస్తే మాత్రం నేను చెప్పిన ఒక్క సెట్టింగ్ని మీరు ఈ విధంగా ఆన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లం అంతా చిటికెలో సాల్వ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. లైక్ దిస్ చూసుకోవచ్చు, ఇంతకుముందు నేను యూనియన్ బ్యాంక్ది అయితే చూపించడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు ఎస్బీఐ బ్యాంక్ది. చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు సర్వర్ బిజీ అయితే ఉంటుంది, అందు గురించి నేను బ్యాలెన్స్ అయితే ఇక్కడ నుంచి చూపించడం లేదు మీకు. బట్ ఈ విధంగా మీరు జస్ట్ ఒక సెట్టింగ్ లైక్ దిస్, మీరు సెట్టింగ్లోకి వెళ్ళేసి సెక్యూరిటీ సెట్టింగ్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రాల్ ఆఫ్ కన్సెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అనేబుల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు లైక్ దిస్ నేను గూగుల్ పే కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి దీంట్లో కూడా నాకు సేమ్ ప్రాబ్లం అయితే వస్తుండే ఇంతకుముందు. ప్రజెంట్ నేను బ్యాంక్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు మనకు కాలేదన్నమాట. ఇలా వెరిఫై అవ్వడానికి మనకు చాలా టైం అయితే పడుతుంది. దాదాపుగా ఈ ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరు ఫేస్ అనేది చేస్తున్నారు. అందు గురించే నేను ఈ వీడియో మీ గురించి స్పెషల్గా చేయడం అయితే జరిగింది. మీకు వీడియో వస్తే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత మట్టుకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.